ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిరోజు చేస్తున్నటువంటి చాలా ప్రకటనల మీద డిఫరెంట్ ఒపీనియన్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి వరదలు, విజయవాడను ముంచెత్తినటువంటి వరదల్లో కారణాలు వెతికేటువంటి ప్రయత్నం చేస్తే ప్రభుత్వమే చాలా రకాల వాదన చేస్తుంది. ముందుగా అసలు ఇవన్నీ ఫ్లాష్ ఫ్లడ్స్, దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం మా దగ్గర లేదు, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫ్లడ్ వచ్చింది కాబట్టి మేమేమీ చేయలేకపోయాము అనేటువంటిది ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఆ తర్వాత సాక్షి టీవీ డైరెక్ట్గా ఎక్కడైతే బుడమేరు కాలువ అనేటువంటిది ఉందో దానికి సంబంధించి వెలగలేరు ఏదైతే రెగ్యులేటర్ ఉందో అక్కడ వెళ్ళింది. అక్కడ వెళ్ళి డి ఎవరైతే ఉన్నారో నాయక్ డిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. నేను అక్కడికి వెళ్ళాను. నాయక్తో మాట్లాడిన తర్వాత ఆయన కొన్ని సంచలనమైనటువంటి విషయాలు చెప్పారు. అందులో ప్రధానమైనది ఏంటిదంటే ఏదైతే ఆదివారం రోజు ఉదయం 10-10:30 సమయంలో విజయవాడకు సంబంధించినటువంటి సింగ్ నగర్, రాజరాజేశ్వరి నగర్కి సంబంధించినటువంటి ప్రాంతాలను ఫ్లడ్ తాకిందో దానికి దాదాపు 20 గంటల ముందే, అంటే శనివారం మధ్యాహ్నానికే ప్రభుత్వం దగ్గర సమాచారం ఉంది అనేటువంటిది డి నాయక్ చెప్పినటువంటి మాట. ఆయన ఇంటర్వ్యూలోనే చెప్పారు. ఆ తర్వాత ఆయన దాన్ని ఖండించుకున్నారు. దాంట్లో ఆయన ఇచ్చినటువంటి సమాచారాన్ని సాక్షి టీవీ వక్రీకరించింది అనేటువంటి మాట చెప్పారు. కానీ ఆయన ఇచ్చినటువంటి వీడియోను యాజ్ ఇట్ ఈస్గా మేము ప్లే చేశాము. అందులో చాలా స్పష్టంగా 1-2 సార్లు సమాచారం మాకుంది, ఇదే సమాచారాన్ని ఎంఆర్ఓలకు, కలెక్టర్లకు కూడా మేము అందజేశాము అనేటువంటి మాట అని చెప్పారు. సో ఏవైతే గేట్స్ ఉన్నాయో వెలుగలేరు దగ్గర ఉన్నటువంటి గేట్స్ను ఎత్తివేయడం వల్ల భారీగా వరద నీరు అనేటువంటిది విజయవాడ సింగ్ నగర్ వైపు వచ్చింది. దాదాపు 14-15 సంవత్సరాల తర్వాత ఈ గేట్లు ఎత్తాము అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పారు. సో డెఫినెట్గా ఇందులో ముందుగా సృజన కలెక్టర్ చెప్పినటువంటి విషయం ఏంటంటే వాళ్ళకు సమాచారం లేదు, గండి పడింది అనేటువంటి విషయం చెప్తున్నారు. గండి వల్ల ఈ వాటర్ వచ్చింది అనేటువంటి విషయం చెప్తున్నారు. కానీ డి చాలా స్పష్టంగా ఈ గేట్లు ఎత్తడం వల్ల పెద్ద ఎత్తున వాటర్ కిందికి వెళ్ళింది అనేటువంటిది ఆయన చాలా క్లియర్గా దాదాపు 30-40 వేల క్యూసెక్ల 40 వేలకు పైగా క్యూసెక్ల వాటర్ వస్తుందనేటువంటి సమాచారం మాకుంది. అంత వాటర్ కిందికి వెళ్ళిందని చెప్తున్నారు. ఈరోజు సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్పి సిసోడియా ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ మాకు సమాచారం ఉంది, ముఖ్యంగా ఫ్లడ్ వాటర్ వస్తుందనేటువంటి సమాచారం ఉంది, కానీ మేము అలర్ట్ చేయలేదు. ఎందుకంటే 2 లక్షల మందికి ఏ విధంగా అలర్ట్ చేస్తాము, అలర్ట్ చేయడానికి ఇది ఒక పెద్ద మెకానిజం కావాలి. చాలా మంది ముఖ్యంగా గోదావరి జిల్లాల వైపు గోదావరికి వరద వస్తుంది అంటే మాకు తెలుసులేండి అని చాలా మంది చెప్తారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. కాబట్టి వీళ్ళందరినీ ఎక్కడ తరలించాలో తెలియదు కాబట్టి మేము అలర్ట్ చేయలేదు అనేటువంటి మాట స్వయంగా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ప్రభుత్వమే ఇన్ని రకాల మాటలు చెప్తుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే అసలు బుడమేరకు వరద ఎక్కడిది, బుడమేరు గేట్లు ఎక్కడ ఉన్నాయి, దాని మీద వచ్చింది ఎక్కడిది, ఎక్కడో గండి పడింది అనేటువంటి మాట చెప్తున్నారు. కానీ గేట్లు ఎత్తారా లేదా అనేటువంటి దాని మీద ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఒక్కసారి కూడా స్పష్టంగా చెప్పడం లేదు. కానీ దీనికి సంబంధించి వేరియస్ ఇష్యూస్ ఉన్నాయి, దీనికి సంబంధించి వేరియస్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క అధికారి ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు, ఒక్కొక్క ప్రజాప్రతినిధి ఒక్కొక్క మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటి వరకు చాలా మంది, దాదాపు 2 లక్షల మంది ఇంకా పూర్తిగా ఈ వరదకు సంబంధించినటువంటి తీవ్రతలోనే ఉన్నారు. చాలా మందికి భోజనం కూడా అందట్లేదు అనేటువంటి సమాచారం అన్ని అక్రాస్ ద న్యూస్ ఛానల్స్ మనం చూస్తున్నాం. కానీ స్టిల్ ఒక రీజన్, అంటే ఎవరైనా కానీ సర్వం కోల్పోయినటువంటి వరద బాధితులు ఈ వరద ఎందుకు వచ్చింది అనేటువంటి దాని మీద కనీసం సమాచారం తెలుసుకునేటువంటి హక్కు వాళ్ళకి లేదా? ఒక బేసిక్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఎందుకు వరద వచ్చింది అని ఒక అధికారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాల్సినటువంటి అవసరం లేదా? ప్రభుత్వానికి ఆ మాత్రం బాధ్యత లేదా? ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం లేదా అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మాటలు చెప్పొచ్చు, లేకుంటే గారడీ చేయొచ్చు, లేదంటే ప్రకటనలు చేసి పారిపోవచ్చు. కానీ ఏదో ఒక రోజు ఎందుకు వరద వచ్చింది అనేటువంటి దాని మీద సమాధానం చెప్పాల్సినటువంటి రోజు వస్తుంది. ఇప్పుడే సమాధానం చెప్పి తప్పు జరిగితే తప్పు జరిగిందని చెప్పొచ్చు, దానికి బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు, లేకుంటే బాధ్యత వహించవచ్చు. కానీ దాన్ని వదిలేసి కేవలం బ్లేమ్గా మారడము, ఈ మొత్తం వ్యవహారం నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఫేస్ అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. కేవలం మాటలు చెప్పి తప్పించుకోవడమే తప్ప నిజంగానే ఎందుకు వచ్చింది అనేటువంటి నిజాన్ని ప్రజలకు చెప్పేటువంటి ధైర్యం ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కనిపించడం లేదు.